సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా వరుసగా రెండవ రోజు సమీక్షలు జరపనున్నారు. ఇవాళ సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ రోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో ఆయన సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జిల్లాల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై నేతల అభిప్రాయం తీసుకోనున్నారు సీఎం రేవంత్. నిన్న 5 ఉమ్మడి జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నేతల అభిప్రాయం తీసుకున్నారు. అలాగే ఈ నెల 11, 12, 13 తేదీల్లో పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేయనున్నారు. నేడు ఉమ్మడి ఖమ్మం అలాగే కొన్ని జిల్లాలకి సంబంధించి నేతలతో సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. జిల్లాలకు సంబంధించి చేపట్టవలసిన కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమీక్ష సమావేశంలో చర్చిస్తారు. నిన్న 5 ఉమ్మడి జిల్లాలపై సమీక్షలు ముగిశాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. నిన్న 5 ఉమ్మడి జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈరోజు కూడా మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులతోని సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఆ జిల్లాల్లో తీసుకోవాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు, అక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కానీ నిన్న 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో త్వరలోనే 26 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్ళనున్నారు. దాంట్లో భాగంగా మొదటిగా ఉమ్మడి వరంగల్లో, ఉమ్మడి ఆదిలాబాద్లోని ఇంద్రవెల్లికి వెళ్ళనున్నారు. పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి భారీ బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించారు. ఇక సీఎంగా ఛార్జ్ తీసుకున్న తర్వాత కూడా మొదటి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అధికారులను ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్కి సంబంధించి ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపాన్ని, స్మృతివనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేస్తానని కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతోపాటు ఇంద్రవెల్లిలో అమరులైనటువంటి కుటుంబాలను గుర్తించి వాళ్లకు తగిన న్యాయం, ఆర్థిక సహాయం చేయాలని కూడా రేవంత్ రెడ్డి భావించారు. ఇక ఈరోజు మిగతా 5 ఉమ్మడి జిల్లాలు ఇటు వరంగల్, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ స్థాయిలకు సంబంధించినటువంటి నాయకులు కూడా హాజరవుతారు. ఈ ఉమ్మడి జిల్లాల్లో తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటి, అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, వాటిని క్లియర్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రూట్ మ్యాప్ ఏంటి, ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇక దాంతోపాటు నిన్న 5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు స్పెషల్గా సీఎం రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ లెటర్స్ కూడా ఇచ్చారు. వాళ్ళ నియోజకవర్గంలో కావాల్సినటువంటి పనులు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించినటువంటి లెటర్స్ ఇచ్చారు. ఈరోజు కూడా మిగతా 5 జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడ చేయవలసినటువంటి పనులకు సంబంధించిన లెటర్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇక దాని తర్వాత ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు పార్లమెంటుకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. 17 పార్లమెంటుకు గాను 12 నుంచి 15 పార్లమెంట్లను కాంగ్రెస్ పార్టీ గెలవాలని భావిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి క్రైటీరియా కూడా కొనసాగుతుంది. ఇప్పటికే సునీల్ కనుగోలు దీనికి సంబంధించిన సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈరోజు జరగనున్నటువంటి సమావేశం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఒక్కొక్క జిల్లాకు 45 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఆ 45 నిమిషాలలో పార్టీ కండిషన్స్ కూడా రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు అధైర్యపడవద్దు, వాళ్ళు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలలో జోష్ నింపాలి, కార్యకర్తలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని వాళ్ళకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి సిచ్యువేషన్.